సంక్షేమ పథకాలు ఉన్నాయి. భారతదేశం వ్యవసాయక దేశం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. రైతే రాజు. రైతుల సంక్షేమమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేక స్కీములు ఉండవలసినటువంటి అవసరం ఈనాడు ఉంది. ఎన్నో రాష్ట్రాలు ఇప్పుడు రైతు భరోసాని, రైతుకు ఇచ్చే డబ్బులని స్కీమ్ ద్వారా అందజేస్తున్నారు. ఎకరాకి కొంత అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కొంత అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అయినప్పటికీ రైతులకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం భారత ప్రభుత్వం మీద, రాష్ట్రాల మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏ విధంగానైతే ప్రభుత్వ ఉద్యోగులకు, ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరి పెన్షన్ సౌకర్యం ఉందో, అదేవిధంగా రైతులకు కూడా మరి జీవితాంతం కష్టపడి ఈ దేశానికి అన్నదాతగా నిలిచినటువంటి వాళ్లకు తప్పకుండా పెన్షన్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను రైతు సంక్షేమ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మనకు తినటానికి తిండి పెట్టే రైతుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాలను రచించి వారి ద్వారా సహాయాన్ని పొందే అవకాశాన్ని ఎప్పుడూ కల్పించాలి. డోర్ స్టెప్కు వెళ్ళాలి, రైతుల దగ్గరికే వెళ్ళాలి. రైతులు పడిగాపులు కాసి మార్కెట్కు వచ్చి మరి వారాలు, 15 రోజులు, నెల రోజులు ఆ వడ్ల కావాలి పండుకునేటప్పుడు ఉన్నటువంటి స్థితిని ప్రభుత్వం ఈనాడు గమనించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇందిరా ఆవాస్ యోజన ఇండ్లు కానీ, ఈనాడు సన్న వడ్లను కొనే స్కీమ్ కానీ, దానికి బోనస్లు ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఉంది. నేనేమంటున్నానంటే రైతు సంక్షేమమే దేశ సంక్షేమం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రైతులను అండగా ఉంటూ రైతు సంక్షేమాన్ని ఆశిస్తూ దేశాభివృద్ధికి పాటుపడే స్కీములని వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక్క విషయం ముఖ్యంగా మనందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. మనము నోట్ల కట్టలను మనం తినలేము. మనం తినడానికి ఆహారం కావాలంటే రైతు అదే పొలాలను దున్నాలి, ధాన్యాన్ని పండించినప్పుడే మనము నోటికాడికి బుక్కని తీసుకుంటాం. కానీ ఈ డబ్బులని తిని, కాగితాలను తిని బతికే పరిస్థితి లేదని ఇది గమనించాలని మరి మేధావులు కానీ, మరి రైతు వ్యవసాయదారులు కానీ, గొప్ప రైతాంగంలో ఉన్నటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు కూడా స్వామినాథన్ కమిషన్ చెప్పిన రికమెండేషన్లను అమలు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు చొల్లేటి ప్రభాకర్, ఐఏఎస్ రిటైర్డ్. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కావచ్చు, లేదా మేధావులు కావచ్చు, బాధ్యత గల పౌరులు కావచ్చు, వీళ్ళ ప్రతి ఒక్కరూ ఒక విషయం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడ్డది. మనిషి జీవించాలంటే గాలి, నీరు, ఆహారం కావాలి. మనకు గాలి, నీరు ప్రకృతి నుంచి దొరుకుతూ ఉన్నాయి.